నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. కంటోన్మెంట్ ఎమ్మెల్యే దుర్మరణం. పటాన్చేరు ఔటర్ రింగ్ రోడ్డు దుర్ఘటన. రోడ్డు ప్రమాదంలో స్పాట్ డెడ్. ఎమ్మెల్యేగా గెలిచాక ఆమెకు వరుస ప్రమాదాలు ఎదురయ్యాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అయితే ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. కారు అతి వేగంగా డివైడర్ను ఢీకొట్టడంతో లాస్యానందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే లాస్యానందిత మరణంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. శుక్రవారం ఉదయం పటాన్చేరు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. వాహనం అతివేగం ప్రమాదానికి కారణాలై ఉంటాయని పోలీసులు నిర్ధారణకొచ్చారు. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పి రైలింగ్ ను బలంగా ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఆ సమయంలో లాస్యా సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. లాస్యానందిత మృతదేహాన్ని పటాన్చేరు అమిత ఆసుపత్రికి తరలించారు. లాస్యానందిత ఎవరో కాదు, కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు. సాయన్న గీతాలకు లాస్యానందిత జన్మించారు. ఆమెకు ఇద్దరు సోదరీమణులు నమ్రత, నివేదిత. లాస్యా కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేశారు. లాస్యానందిత గతంలో కవాడిగూడ కార్పొరేటర్ గాను పనిచేశారు. సాయన్న 2023 ఫిబ్రవరి 16న ఆయన కిడ్నీ, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో గతేడాది ఫిబ్రవరి 19న మృతి చెందారు. దీంతో లాస్యాకు బీఆర్ఎస్ సీట్ ఇవ్వగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎన్ గణేశన్ పై 17,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో లాస్యా గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి లాస్యాకు అడుగడుగునా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మొదటగా ఓ ఫంక్షన్ హాల్ కు వెళ్లిన లాస్యా లిఫ్ట్ లో చిక్కుకుంది. తర్వాత ఫిబ్రవరి 13న కేసీఆర్ నల్లగొండ సభకు వెళ్తున్న క్రమంలో ఆమె కారుకు యాక్సిడెంట్ అయింది. మూడోసారి ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె బయటపడలేకపోయారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా కుటుంబాన్ని గత ఏడాది కాలంగా మృత్యువు వెంటాడుతూనే ఉంది. తండ్రి మరణించిన ఏడాదికి లాస్యా కూడా చనిపోయారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జి సాయన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీ నుంచి ప్రారంభించారు. దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ నుంచి గెలిచారు. ఎమ్మెల్యే లాస్యానందిత మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. లాస్యా అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రేవంత్ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లాస్యా తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. నందిత మృతి అత్యంత విచారకరమని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. కష్టకాలంలో వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి సంతాపం తెలిపారు. చిన్న వయసులో లాస్యానందిత అకాల మరణం బాధాకరమన్న భట్టి లాస్యా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎమ్మెల్యే ఆకస్మిక మరణం అత్యంత విషాదకరమని మంత్రి జూపల్లి కూడా విచారం వ్యక్తం చేశారు. లాస్యా కుటుంబ సభ్యులకు తనదైన ప్రగాఢ సానుభూతిని తెలపడం జరిగింది. లాస్యానందిత అకాల మరణం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాస్యానందిత అకాల మరణం పట్ల తీవ్ర విచారణకరమన్న ఆమె కుటుంబ సభ్యులకు తనదైన స్థాయిలో సానుభూతి తెలపడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సోదరి లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై తండ్రి దివంగత సాయన్న బాటలో ప్రజాసేవకు అంకితమైన లాస్యా అకాల మరణం అత్యంత బాధాకరం. లాస్యానందిత పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని ట్వీట్ చేశారు. చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్యా తండ్రి సాయన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతుందనుకుంటే అకాల మృత్యువు మాటు వేసి కాటు వేస్తుంది. ఎవరు ఊహించని కూడా ఉండరు. లాస్యా మరణంతో అభిమానులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతి చిన్న వయసులో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని తండ్రి బాటలో కొనసాగుతూ తనదైన శైలిలో ముందుకు అడుగులు వేస్తున్నటువంటి లాస్యానందిత గారి మరణం మనందరికీ కూడా విచారణకరం. తెలంగాణ రాష్ట్రం ఒక యువ కెరటాన్ని మనం పోగొట్టుకున్నామన్నటువంటి బాధలోంచి తొందరగా తేరుకొని అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకపై ముందుకు వచ్చేటువంటి యువ కెరటాలకు ఎంతో మందికి అవకాశం ఇవ్వాలని కోరుకుందాం.